నమస్తే. ప్రధానంగా మీ పార్టీ ఏదైతే మోదీ గారు వ్యవహార శైలి ఉందో దానికి సంబంధించి ఈరోజు ఒక బలమైన వాయిస్ కావాలి కాబట్టి డిప్యూటీకి పట్టుబట్టినటువంటి పరిస్థితి అండి. అందుకనే దాంట్లో ఉన్నటువంటి ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేదు కాబట్టి ఈరోజు స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు అన్నటువంటి వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? క్రాంతికిరణ్ గారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి 293 ఎంపీల ఒక బలం ఉన్నది. దాని ఆధారంగానే ఈ రోజు భారతదేశంలో ప్రజా తీర్పు ఆధారంగానే ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా అప్పటి నుంచి కూడా దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పెట్టుకునే ఒక ఆనవాయితీ వస్తూ ఉన్నది. కాబట్టి కానీ కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు చాలా సందర్భాలలో వేరే పార్టీలలోకి గేలమేసి వాళ్ళ వైపు తిప్పుకొని ఎన్నో సందర్భాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ బలహీనతలంతా కూడా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. 293 సంఖ్యాబలంతో ఈ రోజు అటు స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని మేము స్పష్టంగా సునాయాసంగా అది కైవసం చేసుకుంటామనే విషయం తెలిసినప్పటికీ కూడా కేవలం ఇది ఒక రాజకీయ నాటకం లాగా కాంగ్రెస్ పార్టీ తన ఒక మిత్రపక్షాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ ప్యూర్లీ డూయింగ్ మాకరీ ఆఫ్ డెమోక్రసీ.